ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దామని చేసింది. ఈ దొండకాయలు మా ఇంట్లో కాసినవి అనమాట. ఆర్గానిక్ వంట. అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకుంటే గ్రీన్ చిల్లీ 100 గ్రామ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు, పల్లీలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ముగ్గురు మీద ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి, ఫ్రై చేయాలి. మూత పెట్టకపోతే మాత్రం పేలి మొక్కన పడతాయి అనమాట. అందుకోసం ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే మనం వీటికి ఓపెన్ అనేది చేయలే కాబట్టి, ఎటువంటి కట్ చేయలే కాబట్టి సైడ్కి ఇట్లా ఈ విధంగా అయితే మీద పడుతుంది, పేలుతూ ఉంటాయి. కాబట్టి మూత పెట్టే ఫ్రై చేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై కావాలన్నమాట. చూడండి, మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం వీటిని. ఇలా అన్నీ తీసేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మళ్ళీ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం పల్లీలను వేసుకోవాలి. ఒక కప్పు ఉంటాయి కదా, కప్పు పల్లీలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీ 100 గ్రామ్స్, అలాగే పల్లీలు వచ్చేసి 100 గ్రామ్స్ సరిపోతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పల్లీలు కూడా పక్కకు పెట్టేసుకోవాలి. మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్ కాబట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఫ్రై చేసిన తర్వాత. నార్మల్గా తినే వాళ్ళైనా ఇలా పల్లీలు నింపుకొని కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. స్టఫింగ్లోకి ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకుందాం. ఇలా తీసిన తర్వాత ఇందులోనే ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ జీలకర్రతో పాటు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పసుపుని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా పసుపు అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీని తీసుకోండి. ఎందుకంటే మనం వేసేది గ్రీన్ చిల్లీ పచ్చికారం కాబట్టి ఎక్కువగానే పడుతుంది. మనకి కలర్ఫుల్ ఉండాలంటే పసుపుని అయితే ఎక్కువగానే యూజ్ చేసేసుకోవాలి. రైస్కి మంచిగా పడుతుంది కదా, అందుకోసం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి దొండకాయలను అయితే వేసేసుకోవాలి. దొండకాయలు కట్ చేసి ముందే పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసిన దొండకాయలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా దొండకాయలను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈవెన్గా కలిసేంతవరకు మనం బాగా కలుపుకొని పసుపు ఆయిల్ అనేది మొత్తం బాగా పట్టే విధంగా దొండకాయలకి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్స్ మనం కొద్దిగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. అలా మూత పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మనం అది ఉడికేలోపు కొద్దిగా 2 ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయలని ఈ విధంగా గిల్కొని పక్క పెట్టేసుకోండి. గర్భాలు తీయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది అది పచ్చి కారం కాబట్టి ఎక్కువగానే పడుతుంది. మీరు కర్రీలో యూజ్ చేసినా సరిపోతుంది, దొండకాయలో యూజ్ చేసినా సరిపోతుంది. లేదనుకుంటే మేము గ్రీన్ చిల్లీనే వేస్తామనుకుంటే గ్రీన్ చిల్లీలో మనం మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఈ విధంగా దొండకాయలు అయితే యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఫ్రై అయిపోయా. ఇలా ఫ్రై అవ్వాలి. మనకు బాగా ఫ్రై అయితే దొండకాయలు ఉడికినట్లే. చూడండి, మెత్తగా ఉంటాయి. మనం తుంపి చూసినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించామంటే బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేసాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ,
అలాగే ఎల్లిపాయలు, పల్లీలు, ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ అందులోనే వేసాను, మీరు అందులో వేయకుంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టిన తర్వాతనే దొండకాయలను వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి కచ్చపచ్చగా నార్మల్గా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి దొండకాయలని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దొండకాయ కర్రీని ఈ విధంగా వేసుకొని అంతా మిక్సీ పట్టేసుకున్నా అంటే చూడండి ఈ విధంగా మనకి మరి మెత్తగా కాదు, కొద్దిగా బరకగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే చట్నీ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. రోటీలోకైనా నార్మల్గా మనం పూరీలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా దొండకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అలా రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ తీసేసుకొని ఒక బౌల్లో ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర యాడ్ అయిన తర్వాత మనం తీసుకున్న దొండకాయ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని, కొద్దిగా కలర్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొద్దిగా పసుపునైతే యాడ్ చేశాను. ఈ విధంగా పసుపుని వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఆ దొండకాయ చట్నీని మొత్తం ఇందులో వేసేసుకోవడమే. మీరు కావాలనుకుంటే కరివేపాకు ఉంటే కరివేపాకైనా యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నాకు అల్లగేది కాబట్టి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ కరివేపాకు వేస్తే మస్తు ఫ్లేవర్తో చాలా టేస్ట్తో మనకు రుచికి అనేది నోరుకు అనేది చాలా బాగా అందుతుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. దొండకాయ చట్నీ సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే పూరీలో కూడా మనకి స్మూత్ ఉంటాయి కాబట్టి మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా దేంట్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దొండకాయ చట్నీ ఆర్గానిక్ దొండకాయ పచ్చడి, మా ఇంట్లో కాసిన దొండకాయ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.